హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అండి. ఇప్పుడు వచ్చేసరికి చూడండి 7 years నుంచి 8 years పాపకి అనమాట ఒక లంగా జాకెట్ అనేది కుట్టాను. అయితే లెహంగా అనేది మొన్న పెట్టేశానండి వీడియో. ఇది బ్లౌజ్ అనమాట. చక్కగా ముందుకి చిన్న చిన్న ఫ్రిల్స్ పెట్టుకుంటూ ఒక హ్యాండ్, అలాగే ముందుకు కూడా చిన్న మోడల్ బ్యాక్ మొత్తం చూడండి ఇలా యాపిల్ కట్లా పెట్టేసి అలా నేను లేస్ వేసి ఫ్రిల్ పెట్టాను అనమాట. చాలా బాగుంది చూడండి. వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకండి, చాలా చాలా బాగుంటుంది ఈ మెథడ్ అనేది. అలాగే బ్యాక్ హోల్ పెట్టాను అనమాట చూడండి. అలా అక్కడ మనం మొత్తం మనకి ఫ్రిల్ కోసం 20 inches తీసుకోవాలండి. అలా మిగతాది బుట్ట చేతికి, మనకి చేతికి ఎంతైతే ఖర్చులు, బుట్ట హ్యాండ్ లూజు అన్నీ కలిపి, చేతి లూజు అన్నీ కలుపుకొని మార్కింగ్ చేసుకున్న తర్వాత ఇలా ఫ్రిల్ కోసం ఒకదాని మీద ఒకటి కరెక్ట్గా ఒకే దాని మీద అన్ని ఫ్రిల్స్ 5 ఫ్రిల్స్ వచ్చేటట్టు నీట్గా అలా పెట్టుకోవాలన్నమాట. అయితే క్లాత్ తక్కువ ఉందని నేను చివరిని తర్వాత అటాచ్ చేశానండి. ముందుగా బుట్టకు మాత్రమే ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను చూడండి. అలా చక్కగా అదే ఎదురెదురుగా అలానే అటు నుంచి కూడా మన సైడ్ అంటే మిషన్ సైడ్ అనమాట. ముందు మన సైడ్ పెట్టుకొని తర్వాత మిషన్ సైడ్ పెట్టాలి ఆ ఫ్రిల్ అనేది. అలా పెడుతూ చూడండి అలా ఒకదాని మీద ఒకటి పెట్టేయాలన్నమాట. కరెక్ట్గా ఒకే దాని మీద ఈ 5 ఫ్రిల్స్ రావాలి అలా నీట్గా, చూసారా అలా. అలాగే పైన కూడా మనం ఎలా పెట్టామో ఒక్కొక్క ఫ్రిల్ పైకి లాక్కుంటూ నీట్గా సర్దుకుంటూ ఒక్కొక్క ఫ్రిల్ అనేది పెట్టుకోవాలన్నమాట నీట్గా, ఓకేనా. అలా ఫ్రిల్ పక్కనే ఫ్రిల్, మరీ దగ్గరగా పెట్టకూడదు, అలాగే మరీ దూరంగా పెట్టకూడదు. అలా పెడితే అది మన ఇష్టం అనమాట. మనకు దగ్గరగా కావాలంటే ఒకే దగ్గరికి అన్ని ఫ్రిల్స్ కావాలంటే దగ్గరగా పెట్టుకోవచ్చు. కొంచెం కుర్చీలా బాగుంటుందని చెప్పి ఇలా పెట్టుకోవాలనుకుంటే ఇలా కూడా పెట్టుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి నేను చెప్పిన మెథడ్లో. మీరు స్టిచ్చింగ్ కటింగ్ చేసినట్టయితే సూపర్ అంటే సూపర్ వస్తుంది. అయితే నేను స్టిచ్చింగ్ పెట్టలేదు, ఓన్లీ కటింగ్ మాత్రమే స్టిచ్చింగ్ మాత్రమే చూడండి. అలా ఫ్రిల్ మీద ఫ్రిల్ ముందే నేను టక్స్లు పెట్టుకున్నాను అనమాట. అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి మనం 2 ఇంచీలకి అనమాట. ఆ 2 ఇంచీలని అలా ఫ్రిల్ అనేది పెట్టించుకోవాలి. మెయిన్ సెంటర్ మార్క్ నుంచి 2 ఇంచీలు ఫ్రిల్స్ అంటే 20 ఇంచీలు వెడల్పు అనేది తీసుకోవాలి ఒక్కొక్క హ్యాండ్కి వచ్చి, ఓకేనా. అలా స్టిచ్ చేసుకోవాలి అనమాట. వీడియోని అయితే స్కిప్ చేయకండి. మీరు స్కిప్ చేయడం వల్ల మీకు ఏం అర్థం కాదు. అదే మీరు 1-2 సార్లు చూసారంటే మీరు ఎలా స్టిచ్ చేసుకోవచ్చు అనేది ఇందులో సింపుల్ మెథడ్లో ఈజీగా ఉంటుంది అనమాట, ఓకేనా. అలా చూడండి సింపుల్గా ఈజీగా అలా. అలా చూడండి అలా ఫ్రిల్ పక్కన ఫ్రిల్ అనేది నీట్గా 2 చైన్లకి పెట్టేసుకోవాలి. చక్కగా ఫ్రిల్ పెట్టేసాను అనమాట. అలా ఫ్రిల్ పెట్టి కొంచెం కట్ చేసేసి పక్కన పెట్టుకోండి. అలాగే అటు సైడ్ కూడా ఫ్రిల్ పెట్టేసి అలా నీట్గా అలా ఆ 2 అయితే అయిపోయింది. ఇప్పుడు దానికోసం ఒక పేపర్ అనేది తీసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ లూజు, పొడుగు, అలాగే చంకదింపు అన్నీ డ్రా చేసుకున్నాను అనమాట. అంటే 4.5 చేతి లూజు, చెయ్యి పొడుగు వచ్చేసరికి 3.5 కానీ 4 కానీ అలా మన ఇష్టం అనమాట. మనకి ఎంత హైట్ కావాలన్నది దాన్ని బట్టి తీసుకోవాలి. ఓకేనా. అలా తీసుకొని చక్కగా కరెక్ట్గా సెంటర్ మార్కింగ్ ఉంది కదా, సెంటర్ పాయింట్లో ఇలా స్టిచ్ చేసుకోవాలి నీట్గా. చుట్టూ అలా స్టిచ్ చేసుకోవాలి. అలా మొత్తం ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసి అలా సరే ఎంత బాగా వచ్చిందో నీట్గా. అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా సేమ్ దానిలాగా ఒక హ్యాండ్ పెట్టేసి 2 మడతల మీద ఉన్నది. అలాగే 2 హ్యాండ్స్ అన్నీ తీసుకోవాలి.
అలాగే ఇది కూడా ఆ అట్టముక్క పెట్టేసి చక్కగా హ్యాండ్ అనేది మార్కింగ్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. మొత్తం అట్ట పేపర్ అంతా తీసేయాలి. నీట్గా అలా తీసేసాక అది లైనింగ్ తీసాను. ఆ లైనింగ్ తీసేసుకొని నీట్గా జాయింట్ చేసేయాలి. అలాగే ఇప్పుడు చూడండి చక్కగా జాయింట్ చేసేయడం కానీ చాలా నీట్గా ఉంటుంది అన్నమాట. అలా రెండు సమానంగా పెట్టుకొని కట్ చేస్తాను. ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది తీసుకోవాలన్నమాట. టక్స్ పెట్టుకున్నాను ఒకేసారి. ఇది బార్డర్స్ అన్నీ మనకి 3.5 ఇంచీలు అయితే సరిపోద్దన్నమాట. అయితే దానికోసం మనం బార్డర్ అనేది కరెక్ట్గా లెవెల్ చేసుకొని సగం ఒక 3.5 ఇంచీలు కడిగి కట్ చేసుకుంటే సరిపోదు. అంటే ఖర్చులతో 4 ఇంచీలు అనమాట. ఓకేనా? అలా నీట్గా కట్ చేసేసాక దాన్ని అలా రెండుగా చీల్చుకొని అలాగే లైనింగ్ ఫ్యాబ్రిక్ కూడా కట్ చేసుకొని ఓపెన్ చేసుకోవాలి. రెండు ఇప్పుడు ముందుగా బార్డర్ అనేది అటాచ్ చేసుకోవాలి నీట్గా. ఆ బార్డర్ అనేది అటాచ్ చేసుకొని నీట్గా ఇప్పుడు దాన్ని ఇలా చుట్టేసి ఆ లోపల ఆ క్లాత్ని పెట్టుకొని ఈ లైనింగ్ పార్ట్ మనకి ఎంతవరకు సరిపోద్దో చూసుకొని దాన్ని బట్టి స్టిచ్ చేసుకోవాలి. లేదు మీరు సమానంగా తీసుకోండి ముందుగానే. నేనైతే అలా అడ్జస్ట్మెంట్ చేసే వచ్చింది చెప్పి నేను కట్ చేయలేదన్నమాట. అలా రివర్స్ చేసుకోవాలి. అంటే లోపల ఉన్న క్లాత్ని బయటకు తీసుకురావాలి. అలా సరే పక్కగా నీట్గా పట్టుకొని చివరికంటే ఒక స్టిచ్ చేసుకుంది. అలా మిడిల్లో కూడా నీట్గా స్టిచ్ అనేది వేసేసింది. అంత పర్ఫెక్ట్గా వచ్చేసింది. చుట్ట హ్యాండ్ అనేది చాలా చాలా పర్ఫెక్ట్గా ఉందన్నమాట. ఓకేనా? ఇప్పుడు వచ్చేసరికి ఒక 3 ఇంచీలు క్లాత్ తీసుకొని అలా ఫ్రిల్గా పెట్టుకుంటున్నాను అన్నమాట. చూడండి 3 ఇంచీలు డబుల్ ఫోల్డ్ చేసి కుట్టేసాను. కుట్టేసి దాన్ని ఫ్రిల్స్ పెడుతున్నాను. అలా ఇప్పుడు ఈ యాపిల్ కట్ చేసుకుంది. అలా మెయిన్ పార్ట్ అనేది తీసుకోవాలి. ఈ మెయిన్ పార్ట్ తీసుకొని ముందుగా
అయితే ఇక్కడ నేను ఒక మిస్టేక్ చేశానండి. స్పూన్ షేప్ వచ్చే దగ్గర నేను కట్ చేసి పెట్టాల్సింది. నేను కట్ చేయకుండా పెట్టడం వల్ల ఏమైందంటే, అంటే ఇలా కూడా ట్రై చేసి కట్ చేయడం ఎందుకు లేని చెప్పి నేను మామూలు నార్మల్ పెట్టేశాను. అక్కడ కొంచెం ఎక్కువ కుర్చీ వచ్చినట్టు నాకు అనిపించి కొంచెం ఇబ్బందిగా అనిపించింది అనమాట. మీరైతే అలా చేయమాకండి. నేను గబక్కన బై మిస్టేక్లో నేను కుట్టేశాను అనమాట. మీరైతే అక్కడ ఆ కార్నర్ దగ్గర మాత్రం కట్ చేసి పెట్టండి. మనం అటు ఇటు పెట్టేసి మధ్యలో మనం ఒక స్టిచ్ చేసేస్తే కరెక్ట్గా కార్నర్ షేప్లోకి వచ్చేస్తుంది అనమాట. ఓకేనా? అలా నీట్గా స్టిచ్ చేసేసాను. నేను ఇంకెందుకు కట్ చేయడం అని చెప్పి పెట్టేశాను. అక్కడ కొంచెం నాకు ఫ్రిల్ ఎక్కువ వచ్చేసింది అనమాట. ఓకేనా? అక్కడి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు లైనింగ్ పార్ట్ అనేది దానికి అటాచ్ చేస్తాం. కరెక్ట్గా కార్నర్ దగ్గర పెట్టేసుకొని అక్కడ నుంచి అలా నీట్గా తీసుకొని అలా టక్స్లు ఇచ్చేసేయండి. అలాగే ఆ కరువు షేప్ దగ్గర రాలేదండి. అంటే లైనింగ్ అది మెయిన్ ఫుల్ క్లాత్ అనేది ఎక్కువ అయిపోయింది చెప్పాను కదా, దాన్ని పట్టుకొని రెండు చేతులు కత్తెరతో కట్ చేస్తున్నాను అనమాట. అలా ఇప్పుడు దీన్ని ఇట్లా రివర్స్ చేయాలి. అయినా రాదు, ఎందుకంటే ఇంకా బాగా కట్ చేయాలన్నమాట. మళ్ళీ తీసి మళ్ళీ కట్ చేశాను అనమాట. కొంచెం కుర్చీ అనేది ఎక్కువైంది అక్కడ. అలా స్టిచ్ చేసాక నీట్గా లైనింగ్ ఫ్యాబ్రిక్ మొత్తం సర్దుకొని నీట్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. అలా మొత్తం లైనింగ్ పార్ట్ మొత్తం జాయింట్ చేశారు ముడతలు లేకుండా. అనేది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ మొత్తం కట్ చేసేది. అక్కడ కొంచెం ఫ్రిల్ ఎక్కువైందని నాకు అనిపించింది, అంతే, ఇంకేం లేదు. అలా ఫోల్డ్ చేసి ఒక స్టిచ్ చేద్దాం అనుకున్నాను, కానీ అక్కడ కూడా మళ్ళీ బెడ్స్ కొట్టింది, అందుకని చెప్పి తీసేసాను అనమాట. ఎందుకంటే కుర్చీ కొంచెం ఎక్కువైంది, అంతే, ఇంకేం లేదు. అలా అలా స్టిచ్ చేసినాక అయిపోయింది. చాలా బాగుంటుందండి. నీట్గా స్టిచ్ చేసాక రెండు సమానంగా పెట్టేసి నీట్గా ఎక్కడైనా ఎక్స్ట్రా ఖర్చులు తీసేయండి. అలా సర్దుకొని చక్కగా
అక్కడి నుంచి ఆ ఫ్రెండ్ కూడా కొంచెం వేస్తున్నాను అనమాట మెడ దగ్గర పైపింగ్ అనమాట. అది మెడ పైపింగ్ చేసేస్తున్నాను. అలా ಚೆನ್ನಾಗಿ వేసి థ్రెడ్ పెట్టేసి లోపల పైపింగ్ అంతా చేసేసాను. నీట్గా పైపింగ్ వేసేసి మళ్ళీ దాని మీద ఒక డబుల్ స్టిచ్ అనేది వేసేయాలి. అలా పైపింగ్ అయితే అయిపోయింది. నేను కొంచెం క్లాత్ సరిపడదని ఆ క్లాత్ అనేది తీసుకున్నాను. దానికి పిల్లల కోసం అటాచ్ చేయడం కోసం. ఇప్పుడు రెండు సమానంగా వేసేసి నీట్గా ఇక్కడ క్రాస్గా ఒక మార్కింగ్ అనేది పెట్టుకోవాలి. ఆర్మ్ రోజు కానీ చక్కెర ఉండకాలి ఎక్స్ట్రా కట్ చేసి రోజంకన్నీ తీసేసాను. ఇప్పుడు ఆ చివరి నుంచి మార్కింగ్ చేసుకొని నీట్గా ఫిల్ అనేది పెట్టేస్తాను. అలా అలా పెట్టేసి అక్కడ పాదం వచ్చేసి అక్కడి నుంచి అలా ఫిల్ పెట్టుకురాను. అలా ఎక్స్ట్రా ఖర్చు ఉంటే కట్ చేసేసి నీట్గా ఇప్పుడు దాని మీద ఒక లేస్ అనేది వేసుకోవాలి. ఆ లేస్ అనేది కరెక్ట్గా దాని మీద పెట్టేసి ఖర్చులు కనబడకుండా నీట్గా స్టిచ్ చేసేయాలి.
డబుల్ స్టిచ్ కూడా చేసుకోవాలి. అలా చక్కగా స్టిచ్ చేసి అలాగే కింద వైపు కూడా ఒక లేస్ అనేది అటాచ్ చేసి అలా నీట్గా అలాగే బ్యాక్ పార్ట్ ఈ బ్యాక్ పార్ట్ నీట్గా సర్దుకొని ఒక 2 సేఫ్టీ పిన్స్ అన్నీ పెట్టేసుకోవాలి అక్కడక్కడ. చక్కగా నీట్గా అలా స్టిచ్ చేసేసి అలా పిన్స్ తీసేసి ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ కట్ చేసుకోవాలి. అలా ఒక గుండు చూస్తానుగా చేద్దానైనా ఆ కోణాలని నీట్గా తీసుకోవాలి. స్టిచ్ చేసుకుంటూ రివర్స్ చేసి ఒక స్టాప్ స్టిచ్ అని దాని మీద వేసుకోవాలి. అలా స్టిచ్ చేసినాక స్టాప్ స్టిచ్ అవుట్ అయిపోయినాక చుట్టూ లైనింగ్ అనేది జాయింట్ చేసి అలా అలా డాట్స్ అని వేసేది. ఇప్పుడు దానికి ఒకసారి పట్టి గాజాలు పెట్టిన తీసుకోవాలి. అలా ఉక్సులు పట్టి గాజాలు పట్టని అలా వేసుకోవాలి. అలా అయిపోయిన తర్వాత ఈ 2 షార్ట్స్ జాయిన్ చేసుకోవాలి. షార్ట్స్ జాయిన్ చేసి అలా షార్ట్ జాయిన్ చేసి మళ్ళీ రివర్స్ చేసి డబుల్ చేయాలి.
హ్యాండ్స్ జాయిన్ చేసుకోవాలండి. జాయిన్ చేసుకొని స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్ చేసుకొని చక్కగా బార్కి ఒక 2-3 కుట్లని వేసుకోవాలన్నమాట. సైజులని మన ఇష్టం అండి. లావుగా ఉన్నారు కొలత బాడీ మెజర్మెంట్ ప్రకారంగా పెట్టుకోవాలి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలా 2-3 స్టిచ్లన్నీ వేసేయాలి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా? అలా ఎక్స్ట్రా ఉన్న ఖర్చు అనేది కట్ చేసేసి అలా ఇంకో స్టిచ్ అనేది వేసుకోవాలి. ప్లస్ ఎక్కడైనా దారాలు ఉంటే నీట్గా తీసేసి స్టిచ్చింగ్ అయితే అయిపోయింది. నీట్గా ఎక్స్ట్రా క్లాత్ పడదు. ఆ ఎక్స్ట్రా క్లాత్ వెనక ఒక బాడీకి ఉంది కదా, అది జాయింట్ చేస్తున్నాం. జాయింట్ చేసి అక్కడ పింక్ కలర్ చిన్న పట్టీ వచ్చినట్టుగా స్టిచ్ చేసాం. అలా ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేసాం. స్టిచ్చింగ్ అయితే డాట్స్